స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆత్మకూరు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా పరిటాల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక. వెంకరెడ్డిపల్లి గ్రామ కూడలిలో అధ్వానంగా రహదారి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి భారీ మద్దతుగా నిలుస్తున్న యువత. హాస్పిటల్ వైద్య బృందం, వైద్యాధికారులు ఉచిత వైద్య శిబిరం. నందు ఎంపీడీఓ ప్రమీలా రాణి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ పి జితేంద్ర, సిహెచ్ఓ శివారెడ్డి నేషనల్ డి వార్మింగ్ డే. విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ. ఘనంగా అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలు. సైబర్ నేరాలకు అడ్డా ఉదయగిరి దేశ ముద్రలో. ఆత్మకూరు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఆత్మకూరు పట్టణానికి చెందిన పరిటాల సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల అనంతరం ఆర్యవైశ్యులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వారికి సముచితమైన స్థానం కల్పించి గౌరవించిన ఘనత ఆనంకే దక్కిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎంతో కష్టపడి పనిచేసిన పరిటాల సత్యనారాయణకు ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా సోమవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. మరియు అమ్మవారి ఆశీస్సులతో మన ఆత్మకూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు పరిటాల సత్యనారాయణ గారికి సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ పదవి ఇవ్వటం చాలా సంతోషదాయకం. దానికి మా ఆర్యవైశ్య సంఘం తరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈ పదవి ఏదో గాలివాటంగానో ఆశాభాషంగా రాలా. గత 2024లో ఎలక్షన్లో ఇక్కడ చెప్పకూడదు, ఒక పెద్ద బరువు పట్టారు, బరువు పద్ధతి పెట్టారు. ఆ బరువు పట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఆత్మకూరు ఆర్యవైశ్యులు అందరూ కూడా సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి చేసినందుకు గాను ఈరోజు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మకూరు ఆర్యవైశ్య సంఘం తరఫున తెలియజేసుకుంటున్నందుకు. మా మిత్రుడు, మా సోదరుడు పట్యాల సత్యం గారికి పిఏసీ చైర్మన్, ఎస్ఎఫ్సి చైర్మన్ ఇచ్చిన మా ప్రీతమ నాయకులు, జాతీయ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆత్మకూరులోనే కాదు ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు మంచి పదవులు కూడా మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని కమ్యూనిటీలకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి మా ఆర్యవైశ్యుల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నిజంగా పరిటాల సత్య గారికి నిజంగా సొసైటీ ఈ పదవి రావడం అనేది ఇంతక మా పెద్దలందరూ కూడా చెప్పింది చాలా కిటికలైన విధిను. కానీ వీళ్ళ విధిలో ఈరోజు ఈ పదవి వచ్చినందుకు అది నిజంగానే మన రామనారాయణ రెడ్డి గారి పట్టుదలతోనూ నిజంగా నేను కిరణాయుడు ప్రోత్సహించి వీళ్ళందరూ పదవి ఇప్పించినందుకు ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దానికి ముందు ఎలక్షన్కు ముందు అంటే కైవల్యారెడ్డి గారిని నేను తీసుకొని వచ్చేటప్పుడు ఆ రోజు ర్యాలీ చేసేదానికోసం గాను ఎవరు కూడాను తెలుగుదేశానికి మహిళలు లేరు, ఎవరు తెలుగుదేశానికి రావడం లేదని వాదమే. రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తాము అని చెప్పి ఒక సంకల్పం దీక్షతో మేము ముందుకు వేశాము. కానీ మేము అనుకున్న దానికి
నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామ కూడలిలో రహదారి పరిస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల అకాల వర్షాలతో రోడ్డంతా బురదమయమై ఎక్కడ చూసినా భారీ గోతులు ఏర్పడ్డాయి. పైగా కర్నూలు, అనంతపురం వైపు బొగ్గు సిమెంట్ లోడ్లతో వెళ్తున్న భారీ వాహనాల రాక పెరిగిపోవడంతో రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇంకా ఆలస్యం చేస్తే ఈ రహదారి పూర్తిగా వినియోగానికి అనర్హతమవుతుంది అని స్థానికులు హెచ్చరిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి భారీ వాహనాల రాకను నియంత్రించి రహదారిని తక్షణమే మరమ్మతు చేయాలని వారు కోరుతున్నారు. నెల్లూరు రామ్జీనగర్ వైఎస్ఆర్సీపీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి మద్దతుగా 15వ డివిజన్ యూత్ లోకేష్, అజయ్, గుణవంత్ ఆధ్వర్యంలో 100 మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతను సముచిత స్థానం, ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఆయన తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలతోనే ఆ పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందని, ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యువత సాయి, భాను, సాగర్, భాష, సుకేష్, సుధీర్, విశ్వ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం 6వ పెరిమిడి గ్రామంలో కొల్లాపూడి సుధీర్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణం అమరా హాస్పిటల్ వైద్య బృందం, వైద్యాధికారులు ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, వయోవృద్ధులు పాల్గొన్నారు. వీరందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్సలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ గ్రామంలో ప్రజలు అనారోగ్యాలకు గురైతే నాయుడుపేట, గూడూరు పట్టణం ప్రాంతాలకు వెళ్లి వైద్య చికిత్సలు పొందేవారు. గ్రామ నాయకులు సుధీర్ సహకారంతో తిరుపతి అమర హాస్పిటల్ వైద్యశాల అధికారులు వైద్య శిబిరం నిర్వహించడంపై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈ సుదీప్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టాము. ముఖ్య జనాలకి ఏదో ఇక్కడ దాదాపు ఈరోజు మనకు 100 నుంచి 150 మంది రావడం జరిగింది. అందరికీ ఇక్కడ తగ్గ ట్రీట్మెంట్ ఇస్తూ ఇంకా ఏమైనా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఏమైనా ప్రాబ్లం ఎక్కువైతే డైరెక్ట్గా హాస్పిటల్కి రమ్మని కూడా చెప్పడం జరిగింది. అందులోని ఈ చుట్టుపక్కల ఊరి నుంచి జనాలు కూడా బాగానే వచ్చారు. కూడూరు నాయుడుపేట మండలం నుంచి ఇంకా ఇబ్బంది ఏమన్నా ఉంటే కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మీకు ఎట్లాంటి ఇబ్బంది అయినా, కిడ్నీ సమస్య అయినా, గుండె సమస్యలు అయినా, న్యూరాలజీ ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా కానీ ఇక్కడ ఈరోజు క్యాంపు వల్ల ఏంటి అంటే మేము కొంత ఇక్కడి నుంచి వచ్చిన మాకు ఆరోగ్యం లేదు. ఈ ఊర్లో కూడా చాలా రోజుల నుంచి చాలామంది అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నారు. అంటే ఎముకలకు సంబంధించి కానీ, కళ్ళకు సంబంధించి కానీ. మా నేతృత్వంలో మన బ్రదరు అరుణన్న, మా బ్రదరేను అన్నగారు తిరుపతి అమరా హాస్పిటల్లో చేస్తున్నారు. అన్న ఈ విధంగా చెప్పారు, మన హాస్పిటల్ నుంచి ఈ విధంగా కొన్ని పల్లెలకు వెళ్ళి వాటిలో ఫ్రీ క్యాంపులు పెట్టి పేదలకు కొంచెం సహాయంగా చేస్తున్నాం సుదీప్, నీ ద్వారా ఏదైనా చేయగలుగుతావా అని అడిగినప్పుడు ఈవెంట్ పెట్టండి. ఈ కార్యక్రమం ద్వారా మా చుట్టుపక్కల మా 2-3 పంచాయతీలు ఉన్నాయి, ఆ ప్రజలకు ఏదో జరిగినట్టు ఉంటుందని చెప్పే ఉద్దేశంతో సార్ వాళ్ళు పిలవడం జరిగింది. సార్ వాళ్ళు కూడా దాన్ని సహకరించారు అన్ని విధాలుగా కూడా. ఆటో అనౌన్స్మెంట్గా మన హేమంత్ కుమార్ సార్ కూడా వచ్చారు. ఈ విధంగా అమరా హాస్పిటల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉచిత వైద్యం అందిస్తున్నారు. చాలా 100 మంది వచ్చారు. ఫ్యూచర్లో ముందు మనం ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకొని ఇంకొంచెం ఘనంగా గ్రాండ్గా అంటే ఎక్కువ మందికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంలో ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మా విలేజ్లో చాలా జరిపించాము. మన ఛాయన వైద్యం ట్రస్ట్ ద్వారా కానీ నేను తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెళ్లకూరు హైస్కూల్ నందు ఎంపీడీఓ ప్రమీలా రాణి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ పి జితేంద్ర, సిహెచ్ఓ శివారెడ్డి నేషనల్ డి వార్మింగ్ డే అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్బెండజోల్ టాబ్లెట్లను పిల్లలకు అందజేసి టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను డాక్టర్ జితేంద్ర, ఎంపీడీఓ ప్రమీలా రాణి విద్యార్థులకు ఉపయోగాల గురించి తెలియపరిచారు. ఎంఈఓ వెంకటేశ్వర్లు నేషనల్ డి వార్మింగ్ డే ఈ రోజు రాష్ట్రం అంతటా జరుగుతుందని, ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలకు అనేక విధాలుగా మంచి జరుగుతుందని ఎంఈఓ తెలియపరిచారు. మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలి. సో ఈ ప్రోగ్రామ్ మీద కొద్దిగా మాట్లాడవలసిందిగా ఎంపీడీఓ మేడం కోరుకుంటున్నాను. శివారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఈఓ గారికి, మీ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్కి, విచ్చేసినటువంటి ఏఎన్ఎం మెడికల్ స్టాఫ్కి, పంచాయతీ సెక్రటరీ గారికి, అందరు విద్యార్థులకు కూడా నా నమస్కారం అండి. భోంచేశారా అందరూ? వెరీ గుడ్. ఈ నులి పురుగులు అనేవి ఎక్కడుంటాయి? మామూలుగా పురుగులు, పాములు ఏవైనా ఎక్కడుంటాయి? మట్టిలో ఉంటాయి. మరి అప్పుడు మన పొట్టలోకి వెళ్ళే మట్టి ఉందా? ఏమైతుంది? లేదు, ఉంది, మన పొట్టలో మట్టి ఉంది అని ఆయన చెప్పారు డాక్టర్ గారు. ఆ తర్వాత బొట్టన వేలు అంట. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు చాలా బాగా చేశారు. డాక్టర్ గారు బాగా చూపించారు. అయితే మీకు డాక్టర్ గారు బాగా చూపించారు కదా. చూడండి, ఇక్కడ ఒక పెద్ద డాక్టర్ గారు కూర్చొని ఉన్నారు. మీ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ గారు కూర్చొని ఉన్నారు. ఒక లేడీ, ఇటు చూస్తే డాక్టర్ గారు, ఒక జెంట్ కూర్చోండి, చిన్న ఇటు కూర్చోండి, ముందు కూర్చోండి, ఒక జెంట్. అవునా? అంటే వీళ్ళిద్దరూ చిన్నప్పుడు ఇలా చేతులు కడిగి మట్టి లోపలికి వెళ్ళకుండా చూసుకొని బాగా చదువుకున్నారు. అప్పుడు ఉండదు, సన్నగా ఉంటారు, బలహీనంగా ఉంటారు. అటువంటి సమయాల్లో ఈ నులి పురుగుల్ని మనము రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆల్బెండజోల్ టాబ్లెట్ తీసుకోవాలి. చాలామంది మాకు వామిటింగ్స్ అవుతాయని చెప్తుంటారు. కరెక్ట్ కాదు. ఆరోగ్యానికి ఖచ్చితంగా కావాలి.
ప్రతి 6 నెలలకి మనకి ఆల్బమ్ టాబ్లెట్ ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మనది. ఇలా తీసుకుంటే మనము సంపూర్ణంగా ఆరోగ్యం చెప్పారు. సో మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం. బాగా నమిలి మింగాలి, అప్పుడే మంచినీళ్ళు తాగాలి. అర్థమవుతుంది కదా? నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో విద్యార్థులకు మంగళవారం డి ఫార్మింగ్ డే సందర్భంగా మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. కలువాయి పట్టణంలోని వెస్ట్ స్కూల్ నందు విద్యార్థులకు ఈ మాత్రలను మింగించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 4396 మంది విద్యార్థులకు వేయడం జరుగుతుందని తెలిపారు. నులి పురుగులు పిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదలను నిరోధిస్తాయని పేర్కొన్నారు. అలాగే పోషకాహార లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, శక్తిహీనత వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలా వెళ్తాయి అంటే బయట మీరు బహిరంగ మల టచ్ చేయలేదు, టాబ్లెట్ చేతికి బ్యాక్టీరియా ఉంటుంది కదా, టాబ్లెట్ టచ్ చేయకుండా స్పూన్తో ఇస్తున్నాను. బాగా నమలాలి, బాగా నమిలితే ఓకేనా, నవలాలి గట్టిగా. నాకు చూపించాలి, నువ్వు నవలేసి మేడం చూపించు, నాకు నవలేసి అవ్వలేదు, బాగా నవ్వాలి, ఇంకా నవ్వాలి. ఇప్పుడు దాకా అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, కలువాయి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేషనల్ డే ఉంది, ఆగస్ట్ 12. మామూలుగా ఈ ప్రోగ్రాము ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తాము. లాస్ట్ ఇయర్లో వచ్చేసి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తాము, మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్లో కండక్ట్ చేస్తున్నాము. సో ముందుగానే మేము డిస్ట్రిక్ట్ నుంచి ట్యాబ్లెట్స్ అని తెచ్చుకొని మా స్టాఫ్ ద్వారా అన్ని స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి, అంగన్వాడీ సెంటర్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి అన్నిటికీ ట్యాబ్లెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈ ఐఎస్సీ మెటీరియల్ ముందుగానే టీచర్స్కి అందరికీ అవేర్నెస్ ఇచ్చాము డివార్మింగ్ డే గురించి. సో ఈరోజు వచ్చేసి భోజనం చేసిన 4 గంటల తర్వాత పిల్లలకి అందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఇస్తున్నాము. 1 to 2 years పిల్లలకి వచ్చేసి హాఫ్ ట్యాబ్లెట్ క్రష్ చేసి పౌడర్ చేసి వాటర్లో కలిపిస్తున్నాము. 2 to 3 years వాళ్ళకి ఫుల్ ట్యాబ్లెట్ క్రష్ చేసి వాటర్లో కలిపిస్తున్నాము. 3 to 19 years వాళ్ళకి ఫుల్ ట్యాబ్లెట్ నమిలి మింగమని చెప్తున్నాము. ఆ రోజు ఎవరైనా ఆబ్సెంట్ అయ్యింది పిల్లలు స్కూల్కి రాని కారణంగా, అండ్ ఇంకోటి పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, ఫీవర్ కానీ ఏదైనా సిక్నెస్ ఉంటే వాళ్ళకి ట్యాబ్లెట్ ఇవ్వకుండా నెక్స్ట్ డే వాళ్ళకి హెల్త్ బాగున్నప్పుడు ఇస్తాము. టోటల్ 4290 స్టూడెంట్స్కి ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దట్ అంటే కలువాయి పిహెచ్సి పరిధిలో అందరికీ ఆల్మోస్ట్ మా హెల్త్ స్టాఫ్ సూపర్విజన్లో అందరికీ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 10 నుంచి 14 వరకు ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలు ఘనంగా ఉత్సాహభరితంగా సాగాయి. రైతుల సంక్షేమం, పంటల అభివృద్ధి, సాగునీటి విస్తరణ, పంట నష్ట పరిహారం వంటి అంశాలలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంలో గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గంలోని అనేక పంచాయతీలు, గ్రామాల్లో ట్రాక్టర్ ర్యాలీల్లో పాల్గొని రైతుల్ని కలిశారు. సాలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పర్యటించని పంచాయతీలు, గ్రామాల నుంచి ర్యాలీలు ప్రారంభమయ్యాయి. ఈ ర్యాలీలో 2000కు పైగా ట్రాక్టర్లు పాల్గొని ప్రజల్లో ఉత్సాహం రేపాయి. ట్రాక్టర్లపై అన్నదాత సుఖీభవ బ్యానర్లు అమర్చడం, మహిళల ఆధ్వర్యంలో పొలం పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం రైతులందరూ వాళ్ళ సంతోషంగా, వాళ్ళ ఆనందంతో కేరింతలు కొడుతూ వాళ్ళ ట్రాక్టర్లు తీసుకొచ్చి ఈ రోజు దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల ర్యాలీ ఈ రోజు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగిందంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఒక కార్యక్రమం కాదు, సూపర్ 6 లో అన్ని కార్యక్రమాలు కూడా వచ్చాయి.
ఈ రోజు రైతులకి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉపయోగాలు, ఎన్నో లాభాలు, ఎన్నో సంక్షేమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి రైతులు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటూ ఈ రోజు వేసినటువంటి డబ్బులకు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బులు పడుతున్నాయి అంటే అది చంద్రన్న ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు అందరూ వచ్చిన రైతులకి ఇంత ఎండున్నా మొత్తం అందరూ తిరుగుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు లోకేష్ బాబు గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో ప్రజలను మోసగిస్తున్న ముఠా గుట్టును ప్రకాశం పోలీసులు రట్టు చేశారు. అమాయకుల బ్యాంకు ఖాతాలలో లావాదేవీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న 6 ముఠా సభ్యులను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ కథనం మేరకు కంబోడియాలో ఉంటున్న వైట్ జిమ్మీ మౌనికతో నెల్లూరు జిల్లా ఉదయగిరి చెందిన షేక్ యాసిన్ ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వారితో చేతులు కలిపాడు. విదేశాల్లో వినియోగంలో ఉన్న కొన్ని బెట్టింగ్ యాప్లను వీరు భారత్లో ప్రమోట్ చేశారు. ఈ ముఠా అంతా ఓ టెలిగ్రామ్లో గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో వైట్ జిమ్మీ, మౌనిక, యాసిన్, నెల్లూరుకి చెందిన శ్యామ్, హైదరాబాద్లో ఉంటున్న ప్రణీత్తో పాటు మరికొంతమందిని యాడ్ చేశారు. ఈ గ్రూప్ ద్వారా వ్యాపారం ప్రారంభించారు. ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడే వారికి మనీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం చాలా బ్యాంకుల ఖాతాలు అవసరం కావడంతో ఆకతాయిలకు వలవేశారు. సేవింగ్స్ అకౌంట్కి 25,000, కరెంట్ అకౌంట్కి 45,000 ఇస్తామని ఖాతాదారులు తమ బ్యాంకు పాస్బుక్, డెబిట్ కార్డు అప్పగించాలంటూ నిబంధనలకు విధించారు. ఈ ఆఫర్లకు ఆకర్షితులై ప్రణీత్ ఒంగోలు నివాసం ఉంటున్న తన స్నేహితుడు నాయబ్ రసూల్కు విషయం తెలిపాడు. రసూల్ తన తల్లి మస్తానమ్మ ఒంగోలు పీర్ల చావడిలో ఉంటున్న ఆయేషా కలిసి కొంతమందితో కర్ణాటక బ్యాంక్, ఐబీఓ, ఫెడరల్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. కొంత సొమ్ము ముట్టచెప్పారు. అతను ఆ ఖాతాలకు నెట్ బ్యాంకింగ్ సిద్ధం చేసి నగదు బదిలీకి వినియోగించేవారు. పక్కా సమాచారంతో కేసును ఛేదించిన ప్రకాశం పోలీసులు 27 బ్యాంక్ పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నాయబ్ రసూల్, ప్రణీత్, ఉదయగిరికి చెందిన షాహిజా, సింగనబోయిన చైతన్య, షేక్ కాదర్ ఉన్నీసా, ఆయేషాలను అరెస్ట్ చేశారు. జరుగుతుంటే తనకి డౌట్ రావడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్లీ మన పోలీస్కి చెప్పడం జరిగింది. మనకు ఐటీ వింగ్ ఉంటుంది, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలాగ కొన్ని అకౌంట్స్ డౌట్గా ఉన్నాయి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అని. ఇమ్మీడియట్లీ అదే రోజు నెక్స్ట్ డే మళ్ళీ ఏమైందంటే మనం వాచ్లో పెట్టాం ఎవరు ఏం చేస్తున్నారని. అదే నెక్స్ట్ డే రోజు ఇంకొక కుర్రాడు కూడా వచ్చి వాళ్ళ మదర్ అకౌంట్ని వేరే కరెంట్ అకౌంట్లకు మార్చారని అతను కూడా గొడవ చేస్తుంటే మనకు కన్ఫర్మ్ అయింది ఇది పెద్ద స్కామ్ చేస్తున్నారని. సో ఈ ఎవరెవరు దీన్ని చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ నాయబ్ రసూల్ అనే వ్యక్తి ఒకతను, ఇతను ఫ్రెండ్ అయినటువంటి చైతన్య, ప్రణీత్ అని ఉంటారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దుబాయ్లో బిజినెస్ చేస్తారు. లాస్ వచ్చింది హోటల్ వ్యాపారంలో. సో ఒంగోలులో ఇతను ఉంటాడు, ప్రణీత్, నాయబ్ రసూల్ ఒంగోలులో ఉంటారు, అలాగే ప్రణీత్ హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి వీళ్ళ మదర్ ఉంది మస్తానమ్మ అనేసి, ఆమె అంగన్వాడీలో పనిచేస్తుంది. అలాగే ఆశా వర్కర్గా ఉన్నటువంటి ఆయేషా అని ఒక ఆమెను తోడు తీసుకొని పీర్లమాన్యంలో, ఒంగోలు ఒక ఏరియా అది, అక్కడ పీర్లమాన్యంలో కొంతమంది బాగా పూరున్నటువంటి కొంతమంది మహిళలకి ఆశ చూపెట్టి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే 6,000 రూపీస్, అలాగే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 10,000 రూపీస్ ఇస్తామని చెప్పారు. అలాగే వీళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ ఎవరన్నా బాగా పూరున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు. ఫోన్ సిమ్ కార్డు తీసుకొని దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డుతో తీసుకోలేదు. దీంట్లో చాలా లోతుగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తక్కువ టైంలో మనకు మంచి రిజల్ట్స్. ఇలాగ నేను ప్రజెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పొరపాటున మీకు ఎవరన్నా ఆశ చూపెట్టి అకౌంట్లకి డబ్బులు ఇస్తామని చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి ఇవ్వకండి. ఎవరు చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి అమ్మద్దు. దీంట్లో ఎవరు అకౌంట్లు ఓపెన్ చేస్తారో వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు. తెలియకుండా చేసినా కూడా చట్ట ప్రకారం వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు. ఎవరు కూడా మీ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలా ఓపెన్ చేసి మీ అకౌంట్ వాడుకుంటామని మీ అకౌంట్ ఇచ్చినా కూడా ఫైనల్గా వాళ్ళు కూడా చట్టం ముందు నిలబడాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే. ఎవరు కూడా మీ అకౌంట్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్లో ప్రజల్ని మోసగించేటువంటి కార్యక్రమాలకి ఇవన్నీ కూడా తోడ్పడుతున్నాయి. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఎవరన్నా మీకు ఇలాంటి అకౌంట్లు ఓపెన్ చేస్తే డబ్బులు ఇస్తామంటే ఎవరన్నా నమ్మకండి. ఇచ్చి నమ్మి అకౌంట్లు ఓపెన్ చేస్తే చివరికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఆత్మకూరు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా పరిటాల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక. వెంకరెడ్డిపల్లి గ్రామ కూడలిలో అధ్వానంగా రహదారి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి భారీ మద్దతుగా నిలుస్తున్న యువత. హాస్పిటల్ వైద్య బృందం, వైద్యాధికారులు ఉచిత వైద్య శిబిరం. స్కూల్ నందు ఎంపీడీఓ ప్రమీల రాణి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ పి జితేంద్ర, సిహెచ్ఓ శివారెడ్డి నేషనల్ డి వార్మింగ్ డే. విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ. ఘనంగా అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలు. సైబర్ నేరాలకు అడ్డా ఉదయగిరి దేశ ముద్రులో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.